ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళ మీ అందరికీ కూడా మా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం. 34వ కీర్తన 17వ వచనాన్ని మనం చదువుదాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి యొక్క శ్రమలన్నిట్లో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ప్రియులారా, ఈ మాటను మనం గమనించినట్లయితే ఒక శ్రేష్టమైనటువంటి మాట ఈ ఉదయకాల వేళ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, నీతిమంతులు ఎవరైతే మొరపెడతారో అలాంటి వారికంట వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. నీతి తప్పినటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. కానీ ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, ఎవరైతే న్యాయంగా జీవిస్తారో అలాంటి వారి యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించి అలాంటి వారు ఏ శ్రమలైతే ఉన్నారో ఆ శ్రమలన్నిట్లో నుండి కూడా దేవుడు వారిని ఏం చేస్తాడంట, విడిపిస్తాడంట. అంతమాత్రం కాకుండా విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. పిల్లలు చూడండి, ఎవరైతే విరిగినటువంటి హృదయముతో జీవించేవారు చాలామంది ఉన్నారు. ఎందుకు అంటే వారి శ్రమలు, వారి పరిస్థితులు వారి హృదయాన్ని ఏం చేశాయో తెలుసా, నలిగిపోయేటట్లుగా చేశాయి. వారి హృదయాన్ని విరిగిపోయేటట్లుగా చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఎన్నో కుటుంబాలు గమనించినట్లయితే పిల్లల గురించి బాధపడేవారు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, శ్రమలలో ఉన్నటువంటి వారు, పాప భూమిలో ఇరుక్కున్నటువంటి వారు, జీవితంలో ఎదురైతున్నటువంటి శ్రమలు, జీవితంలో ఎదురైతున్నటువంటి నిందలు, జీవితంలో ఎదురైతున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్స్, ఇలా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులల్లా ఎంతోమంది జీవితాలు, ఎంతోమంది బ్రతుకులు ఎలా ఉంటూ ఉన్నాయంటే విరిగిపోయి బ్రతుకుతూ ఉన్నారు, నలిగిపోయి జీవిస్తూ ఉన్నారు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, చూడండి, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. అంటే ఎవరైతే విరిగినటువంటి మనస్సు కలిగి, ప్రభువా ఏంటయ్యా మాకు ఈ శ్రమ, ఏంటయ్యా మాకు ఈ బాధ, ఎంతకాలం అయ్యా ఈ శ్రమ, ఎంతకాలం అయ్యా ఇలాంటి పరిస్థితి అని చెప్పి ఎవరైతే అలా గోట్రిలతో ఉన్నారో, ఎవరైతే అలా బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికంట దేవుడు సమీపంగా ఉంటాడంట. అలాంటి వారికి దేవుడు దగ్గరగా జీవిస్తూ ఉంటాడంట. ఇంకా చూడండి, నలిగినటువంటి మనసు గల వారిని యెహోవా రక్షిస్తాడంట. ప్రియులారా, ఎవరైతే నలిగిపోయి ఉన్నారో అలాంటి వారినంట ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు అంట. చూడండి, ఈరోజు మనం టీ స్టాల్కి వెళ్ళి లేదా ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఒక గ్లాసులో టీ తాగినప్పుడు మనం దాన్ని ఏం చేస్తామంటే ఆ తాగినటువంటి గ్లాస్ని మనం ఇట్లా క్రష్ చేస్తాం. అలా క్రష్ చేసి తీసుకెళ్ళి ఆ గ్లాసును మనం ఆ డస్ట్బిన్లో పడేస్తాం. అంటే చూడండి, క్రష్ అంటే అదంతా కూడా నలిగిపోయింది. అలాగ నీ జీవితం కూడా ఒకవేళ ఈరోజు నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఒక పేపర్ ముక్కను, ఒక పేపర్ తీసుకుని ఇలా నలిపేసి తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాం కదండి. అలాగే నీ మనసు కూడా నలిగిపోయి ఉన్నదేమో, నీ జీవితం కూడా నలిగిపోయి ఉన్నదేమో. ఎన్నో పరిస్థితులు నీ చుట్టూ అలుముకొని కారు మబ్బుల్లాగా నీ యొక్క జీవితం ఉన్నదేమో. ఒక కారు మబ్బులలాగా నీ యొక్క కుటుంబం అలుముకొని ఉన్నదేమో. గాలి తుఫాను చేత నీ జీవితము కొట్టుకొని అల్లాడిపోతూ ఉన్నావేమో బిడ్డలారా. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉందో చూడండి, నలిగినటువంటి మనసు గలవారిని ఆయన ఏం చేస్తాడంట, రక్షిస్తాను అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు బిడ్డలారా. ప్రియులారా, ఈరోజు నీ జీవితం ఒకవేళ నలిగిపోయి ఉన్నావేమో, ఆదరణ లేనిదానిగా ఉన్నావేమో, మనసు నెమ్మది లేనిదానిగా ఉన్నావేమో, అన్నీ కోల్పోయిన వ్యక్తిగా ఉన్నావేమో, మనుషుల చేత, కుటుంబం వారి చేత, బంధువుల చేత ఎవరి ద్వారా కూడా నీకు ఆదరణ దొరకట్లేదేమో. ఈరోజు ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు నలిగిపోయి ఉన్నావు కదా, నువ్వు విరిగిపోయి ఉన్నావు కదా, నువ్వు విరిగినటువంటి మనసుతో ఉన్నావు కాబట్టి నేను నీకు దగ్గరగా ఉంటానని చెప్తూ ఉన్నాడు. నువ్వు నలిగినటువంటి హృదయంతో ఉన్నావు కనుక నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. ప్రియులారా, చూడండి, ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఆరాధిస్తూ ఉన్నాం. చూడండి, ఇంకా ఆయన అంటూ ఉన్నాడు, గమనించండి, ఆయన నీతిమంతుని కలిగి ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ప్రియులారా, చూడండి, నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగుతూ ఉంటాయంట. అయినా సరే ఆ పరిస్థితులన్నింటిలో నుంచి నేనే నిన్ను విడిపిస్తా అని చెప్పి ఆయన నీకు మాటిస్తూ ఉన్నాడు. నిన్ను విడిపించి వారు ఎవరు ఈ లోకంలో నీకు కనపడట్లేదు, నిన్ను తప్పించి వారు ఎవరు నీకు ఈ లోకంలో కనపడట్లేదు, నిన్ను రక్షించే వారు ఎవరు ఈ లోకంలో కనపడట్లేదు, ఈ పరిస్థితుల నుంచి ఎవరు నన్ను విడిపిస్తారని చెప్పి అనేక రీతిలుగా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు, బంధువుల వైపు చూస్తూ ఉన్నావు.
మరి నీ ఫ్రెండ్స్ వైపు చూస్తూ ఉన్నావు, సేవకుల వైపు చూస్తూ ఉన్నావు, కుటుంబంలో అన్నదమ్ములు విడిపిస్తారేమో, అక్కచెల్లెలు విడిపిస్తారేమో, నా తోబుట్టువులు విడిపిస్తారేమో, నా చుట్టుపక్కల వాళ్ళు విడిపిస్తారేమో, రాజకీయ నాయకులు విడిపిస్తారేమో, పోలీస్ స్టేషన్లు విడిపిస్తాయేమో, నలుదిక్కుల నీకు న్యాయం జరగాలి, ఈ పరిస్థితుల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారని చెప్పి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు నీ యొక్క జీవితం నలిగిపోయి ఉన్నది కనుక, నీ యొక్క జీవితం విరిగిపోయి ఉన్నది కనుక నేను నీకు దగ్గరగా ఉన్నాను, నేనే నిన్ను రక్షిస్తాను, నేనే నిన్ను విడిపిస్తాను అని చెప్పి ఈ ఉదయకాల వేళ ఆయన నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నిన్ను ధైర్యపరిచే మాటలని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా గమనించండి, ఈరోజు నీ జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నది కదా. ఏ మనుష్యుడు కూడా నిన్ను విడిపించడానికి దగ్గర రావట్లేదు కదా. నిన్ను చూసి దూరంగా వెళ్ళిపోతున్నారు కదా, నీ పరిస్థితిని చూసి దూరంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏ మనుషుడు ఈ లోకంలో నిన్ను విడిపించలేరు, కానీ నిన్ను కలగచేసేటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మాత్రమే నిన్ను విడిపించేవాడు, నిన్ను రక్షించేవాడు, నీకు సహాయం చేసేవాడు. ఆయన దక్షిణ హస్తాన్ని నీ వైపు చాపి నిన్ను ఆదుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక దేవుని మీద డిపెండ్ అవ్వు, దేవుని వైపు చూడు. దేవుడు తప్ప నీకు వేరే మార్గం లేదు. దేవుడే నీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయామయుడైన మా యేసయ్యా నీకు వందనాలు అయ్యా. ఈ యొక్క ఉదయకాల వేళ నా ప్రభా, నీ బిడ్డల తండ్రి అయ్యా, ఎవరైతే పరిస్థితులలో చిక్కుకొని ఉన్నారో, ఎవరు రక్షిస్తారని, ఎవరు విడిపిస్తారని చెప్పి నలుదిక్కులో ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ పరిస్థితులన్నిటి నుండి వారిని విడిపించండి. నీవే వారి కొరకు మార్గాన్ని తెరవండి ప్రభా, మీరే వారి కొరకు ద్వారాలు తెరవండి ప్రభా. మూసుకుపోయిన ప్రతి నాయన ద్వారము కూడా అయ్యా ఓపెన్ చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీరే రక్షించండి, మీరే కాపాడండి, వారి జీవితాల కార్యాలు జరిగించండి, వారి బ్రతుకులు అద్భుతాలు చేయి. నువ్వు తప్ప వారికి వేరే మార్గం లేదు ప్రభా. నీవే ఆ పరిస్థితుల నుంచి విడిపించండి, సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఏ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.